మీ కెరియర్‌లో మెయిన్ విలన్ ఎవరు అనుకుంటే ఇంజ్యూరీ అని చెప్పుకోవాలి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ ఇంజ్యూరీ సీరియస్ అని ఎప్పుడు తెలిసింది మీకు? 1999, 2000లో ఆస్ట్రేలియా సిరీస్కి వెళ్ళాం. నేను వివిఎస్ లక్ష్మణ్ ఆ మ్యాచ్ ఓపెన్ చేశాను. ఇట్లా పరిగెత్తుతున్నప్పుడు కాలు అట్లానే ఉండిపోయింది, అప్పటి బాడీ తిరిగిపోయింది, కట్ అని సౌండ్ వచ్చింది, కెరియర్ కట్ అయిపోయింది. ఏ బాల్ అయినా సరే వికెట్ కీపర్ మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. సో ఈ వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు ఒక కీపర్ కి ఎటువంటి థింకింగ్ ఉంటుంది? ఎక్కడైనా ఫైన్ లెగ్ లో రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా థర్డ్ మెన్ రెస్ట్ తీసుకోవచ్చు, కానీ వికెట్ కీపర్ రెస్ట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి బాల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్రికెట్ అకాడమీ నడుపుతున్నాను. వేరే లెవెల్లో వాళ్ళు ఫోన్ చేసి, చైర్మన్ గా అయినప్పుడు నేను ఇచ్చిన ప్రామిస్ టు ద మీడియా ఇస్ దట్ విల్ క్రియేట్ ఎ బ్రెయిన్ స్ట్రెంగ్త్, రూల్ ఇండియన్ క్రికెట్ ఫర్ నెక్స్ట్ 10 years అని ఆ రోజు ఇప్పటికి కూడా నాకు గుర్తు. ముంబైలో ఇచ్చింది. 2018-19 ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా లాంగ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ టీమిండియా విక్టరీ కొట్టింది. 18 months నుంచి మేము ప్లాన్ చేసాం. ఒకటి ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో గెలవాలి. ఆ టెస్ట్ మ్యాచ్ 150 ఆల్ అవుట్ అయ్యాయి, దగ్గర దాకా వచ్చి మిస్ అయింది. దాని తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళి మన వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బ్యూటిఫుల్ మెమరీస్ ఇప్పటికి కూడా మనం మర్చిపోలేము. 71 years తర్వాత ఆస్ట్రేలియన్ సాయి పైన మనం సిరీస్ గెలవటం జరిగింది అండర్ విరాట్ కోహ్లీ. మన ఫాస్ట్ బౌలర్స్ అయితే మాత్రం ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. వికెట్ కీపర్స్ కి ఎప్పుడన్నా వాళ్ళు గ్లోవ్స్ తీసేస్తే మొత్తం ప్లాస్టర్స్ ఉంటాయి. ఇది ఒక వంకర, ఇదేమో బ్రెట్లీ, ఇదేమో జవగల్ శ్రీనాథ్, ఇదేమో డేవిడ్ జాన్సన్. ఐ థింక్ మోర్ దెన్ 10 ఫ్రాక్చర్స్ ముద్దలు వేసేసారు అంటే. మీ చైల్డ్హుడ్ గురించి వెళ్తే, సో మీ చైల్డ్హుడ్ లైఫ్ ఎలా ఉండేది? చిన్న ఏజ్ లోనే నేను రిటైర్మెంట్ కూడా అయిపోయి 31 ఐ కాల్డ్ ఇట్ ఎ డే. ఐ నో దట్ ఇక్కడ నుంచి నాకు ముందుకెళ్ళేది లేదు. నేను ఎవరో ఒక ఆంధ్రాలో కొంతమంది యంగ్స్టర్స్ కి నేను అడ్డుపడకూడదు. అది మైండ్ లో పెట్టుకొని ఇమీడియట్ గా రిటైర్ అవడం జరిగింది. ఒక 6 ఏళ్ళు విపరీతంగా కష్టపడి, ఎగ్జాక్ట్లీ, ఇంకా ఫ్యామిలీ అన్ని వదిలేసుకొని అంత కష్టపడి వి కుడ్ క్రియేట్ ఎ స్ట్రక్చర్. 18 years తర్వాత ట్రోఫీ కొట్టడం విరాట్ కోహ్లీకి ఎలాంటి గ్యాప్ ని క్లియర్ చేసి ఉంటుంది? ఇన్ని సంవత్సరాలు ఓడిపోతున్నా కూడా ఫ్యాన్స్ ఇంకా పెరుగుకుంటూ పోయారంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, కింగ్ కోహ్లీ. రజత్ పట్టిదార్ తనకి ఆ కప్పు తనకి అందిస్తాడు. ఐ థింక్ దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ మూమెంట్. బట్ లోపల ఎంత బాధ మింగుకొని కూడా 8-18 సంవత్సరాలు దాన్ని బేర్ చేశారంటే, అండ్ ఫైనల్లీ ఆ ఫ్యాన్స్ కి న్యాయం చేశాడు. వైభవ్ స్టాండ్లలో కొట్టాడు, వైభవ్ కాల్ ఎగరేశాడు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. బట్ ఏంటి సార్ ఆ అబ్బాయి? అభిమన్యుడికి యుద్ధం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? అది కడుపులో ఉన్నప్పుడు ఆ స్టోరీలు వింటాం. ఐ థింక్ ఈజ్ సంథింగ్ ఆఫ్ దట్ కేటగిరీ. యార్కర్ వేస్తే 6, గుడ్ లెంత్ వేస్తే 6, అవుట్ సైడ్ ఆస్టన్ స్లోవర్ 1 వేస్తే 6, ఇక్కడ స్కూప్ 6, 12 6 లా. ఇట్స్ టైమ్ ఈజ్ నాట్ టూ ఫర్ అన్ని రికార్డులు తను బ్రేక్ చేస్తాడు. కొన్నిసార్లు ఫ్యాన్ వార్ చేసుకుంటారు ఐపీఎల్ టైంలో. కొంతమంది మా వార్డ్ సపరేట్, మీ వార్డ్ సపరేట్ అన్నట్లు మాట్లాడతారు. వన్డౌన్లోనే విరాట్ కోహ్లీ రావాలి, వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వాలి. సో ఎట్లా ఉంటారు సార్ వీళ్ళు? ఒక జనరేషన్ లో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు బయట వార్తా పోగొట్లు జరగటం అనేది చాలా సహజం. ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గెలిచినప్పుడు అని లేపాడు అనేది ఎప్పటికీ మర్చిపోలేం. అట్లానే వెస్టిండీస్ లో T20 గెలిచినప్పుడు వాళ్ళిద్దరు భావోద్వేగాలు కానీ ఎన్నో యాడ్స్ లో వస్తుంటారు. వీళ్ళు 10 యాడ్స్ వచ్చినాకో మీ వాడికి 10 ఉన్నాయి, మాకు 11 ఉన్నాయి, ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. ఒక చేజ్ మాస్టర్ అని ఊరినే పేరు రాలేదు తనకి. అట్లానే స్కిల్ పరంగా రోహిత్ కి ఎంత అద్భుతమైన స్కిల్ అని ఉందో. 3 100s ఇన్ ఓడియా గేమ్ అంటే 264 కొట్టాడు, క్లోజ్ టు 300 ఉండేవాడు. సో అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి.